నమస్కారం అండి, హాయ్ వ్యూవర్స్. నా పేరు స్వరూప్, మాది విజయవాడ. అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ అయ్యాం. ఇది నా ఫస్ట్ వీడియో. సో నేను ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేద్దాం అని నేను అనుకున్నప్పుడు నేను మొత్తం ఫిల్టర్ చేశానండి విజయవాడలో అండ్ సరౌండింగ్స్లో ఎవరెవరు ఉన్నారు ఫార్మర్స్, అసలు ఈ ఆర్గానిక్ అండ్ న్యాచురల్ ఫార్మింగ్ ఎవరెవరు చేస్తున్నారు అని. బట్ నాకు చాలా లిమిటెడ్గా దొరికారు, చాలా లిమిటెడ్. వాళ్ళల్లో నేను అప్రోచ్ అయ్యాను, ఎలా ఛాలెంజెస్ ఏంటి, ఎందుకు చాలా వరకు ఈ న్యాచురల్ ఫార్మింగ్ అని ఆర్గానిక్ ఫార్మింగ్ అని వదిలేసి ఈ కెమికల్ ఫార్మింగ్కి వెళ్ళిపోతున్నారు, మీ ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి అని కనుక్కొని ఇక నేను కూడా ఒక గురుప్రసాద్ గారని ఆయనతో నేను కొలాబరేట్ అయ్యి ఇక ఆ ఛాలెంజెస్ని కూడా ఫేస్ చేసి మేము వన్ స్టెప్ ఫర్దర్గా మేము మూవ్ అవుతున్నాం. అండ్ ఇప్పుడు దాకా అయితే మేము స్టార్ట్ చేసి ఈజీగా ఒక 5 months అవుతుంది. బట్ ఏంటంటే ఫార్మర్ అనేది చాలా ఈజీ జాబ్ కాదండి, చాలా టఫ్. ఎందుకంటే పంట వచ్చే ముందు కరెక్ట్గా ఫ్లవర్ వస్తుంది, ఆ తర్వాత పోతుంది. అలా ఒక 3-4 times అయింది మాకు. అయినా సరే మేము వదలకుండా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్నే స్టిక్ అయి ఉండి, అంటే అందరికీ ఆర్గానిక్ ఫార్మింగ్ ఈ విజయవాడ అంతా డోర్ టు డోర్ డెలివరీ ఇద్దామని చెప్పి మేము స్టార్ట్ చేసాం. ఇదంతా ఈ 4 acres స్టార్ట్ చేసాం. మేము స్టార్ట్ చేసి ఆగస్టు, జూన్, జూలై, ఆగస్టు నుంచి స్టార్ట్ చేస్తే మాకు వర్షాలు వాటి వల్ల మొత్తం పోయింది. అయినా సరే మేము మళ్ళీ విత్తనాలు వేసి మళ్ళీ స్టార్ట్ చేసాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇదంతా మామిడి తోట. ఈ మామిడి తోటలో ఏంటంటే మేము ఈ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ అండ్ ఆకుకూరలు ఇవన్నీ ఆల్రెడీ స్టార్ట్ చేసాం, వస్తున్నాయి ఇంకా ఫస్ట్. సో ఇదంతా టోటల్గా 4 acres. అండ్ మేము ఫ్రూట్స్ వెజిటేబుల్సే కాకుండా మినువులు కూడా వేసాం. ఎందుకంటే ప్రస్తుతానికి మేము స్టార్ట్ చేసిన ఈ వెజిటేబుల్స్ అంతా పాడైపోయినాయి. ఇంకా ఏది విత్ స్టాండ్ ఉండే పంట అని చూస్తే ఆయన మినువులని సజెస్ట్ చేశారు. సో మా ఫార్మర్ గారు ఏం చెప్తే ఇంకా మినువులు వేసాము, వచ్చింది. అది ఇక రెడీగా ఉంది. రేపు ఎల్లుండో నాకు తెలిసి కోయిస్తాము, అది మొత్తం హార్వెస్టింగ్ జరిగిద్ది. ఇది వచ్చేసి మినువు పంట అండి. ఇది మొత్తం ఎన్ని ఏకర్స్? 1.5 acre మేము చేస్తున్నాం ఇది మినుము పంట. సో నాకు తెలిసి 2 daysలో మేము హార్వెస్ట్ చేయబోతున్నాం. కలుపు మందు కూడా మనం ఏం కొట్టలేదు, కలుపు మందులు ఏం కొట్టలేదండి. చేంజ్ చేస్తే మనకు అర్థం అవుతుంది ఎవరైనా. అవును, కాబట్టి మీరు డైరెక్ట్గా వచ్చి కూడా మీరు విజిట్ చేయొచ్చు. మేము అసలు ఏ కెమికల్స్ అనేది వాడట్లేదు, టోటల్ ఆర్గానిక్. ఈ ఆవు పేడ అండ్ ఆవు యూరిన్, సో మేము అవి యూస్ చేసి దీనికే మేము ఎరువుల్లాగా యూస్ చేస్తాము. బయట నుంచి అసలు ఏమీ తీసుకురాము. వస్తాయి నాకు తెలిసి 2 daysలో రెడీగా ఉంది. ఇదంతా చూపించి హార్వెస్ట్ అవుతుంది 2 daysలో. మేడం గారు అప్పుడప్పుడు న్యాచురల్గా ఉండాలి. సో ఇది బంగినపల్లి చెట్టు అండి. ఇది బంగినపల్లి మామిడి పళ్ళు చెట్టు, బంగినపల్లి మామిడి పండు. సో పూత రెడీగా ఉంది.